والسلام على من لا نبي بعده وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. تلك حدود الله ومن يطع الله ورسوله يدخله جنات تجري من تحتها الأنهار خالدين فيها وذلك الفوز العظيم. ومن يعص الله ورسوله ويتعد حدوده يدخله نارا خالدا فيها وله عذاب مهين. ఇవి రెండు ఆయతులు సూర నిసాలోనివి. ఆయత్ నంబర్ 13 మరియు 14. ఆస్తుల యొక్క వాటాలు మరియు వీలునామాలు, అప్పులు, ఈ మూడు విషయాల గురించి చర్చించిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇవి అల్లాహ్ యొక్క హద్దులు. ఆస్తుల పంపకాలు, వీలునామాలు పూర్తి చేయటము, అప్పులను తీర్చటము, ఇవి అల్లాహ్ యొక్క హద్దులు. హుదూదుల్లాహ్. వమన్ యుతిఇల్లాహ వ రసూలహు, ఎవరైతే అల్లాహ్ మరియు ప్రవక్తకు విధేయత చూపిస్తారో, యుద్ఖిలుహు జన్నాతిన్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హార్, వారు జన్నతులో, స్వర్గంలో ప్రవేశిస్తారు. అందులో నిత్యము ప్రవహించే నదులు ఉన్నాయి. ఖాలిదీన ఫీహా, అందులో వారు శాశ్వతముగా ఉంటారు. వదాలికల్ ఫౌజుల్ అజీం, ఇది గొప్ప సాఫల్యము. అల్లాహ్ మరియు ప్రవక్తకు విధేయత చూపించటము అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఎవరి హక్కులను వారికి అప్పచెప్పటం. ఆస్తిలో ఒకరి హక్కులు ఒకరు తినటము, ఒకరి హక్కులు ఒకరు కొల్లగొట్టటము, లేకపోతే ఒకరి హక్కులు ఒకరు అబద్ధపు కేసులలో గెలవటము, ఇది సాఫల్యం కాదు. సాఫల్యం అనేది ఎవరి హక్కు వారికి అప్పచెప్పటం. ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీ మాటకారితనము ద్వారా మీరు ఒకరి హక్కును కొల్లగొట్టే అవకాశం ఉంది. ఒకరి మాటలులో జాదు ఉంటుంది, అందులో మంత్రజాలం ఉంటుంది. ఆ మాటల కారణంగా ఒకరి హక్కుని మీరు కొల్లగొట్టవచ్చు. కానీ అక్కడ మీరు మీ పొట్టలో అగ్నిని నింపుకుంటున్నారు, నరకాగ్ని యొక్క ముక్కను మీరు తీసుకుంటున్నారు. కావున ఎవరి హక్కుల విషయంలో కూడా మనము అన్యాయంగా ప్రవర్తిస్తే ఈ శుభవార్తకు కోల్పోతాం. అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క విధేయతలు మనం ఉండం. ఇదే సూర నిసాలో ఇంకా ముందుకు వెళ్తే వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరలా అంటున్నారు, యా అయ్యుహల్లజీన ఆమను అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్ వ ఉలుల్ అమ్రి మిన్కుమ్ ఫఇన్ తనాజాతుమ్ ఫీ షైఇన్ ఫరుద్దుహు ఇలల్లాహి వర్ రసూల్. విశ్వసించిన ప్రజలారా, మీరు అల్లాహ్ మరియు ప్రవక్తకు విధేయత చూపండి. ఒకవేళ మీలో అమీర్ ఉంటే, మీలో నాయకులుంటే, ఇమాం ఉంటే, పెద్దలుంటే, వారి మాట కూడా వినండి. వారి మాటలో ఏమైనా విభేదం అనిపించింది మీకు, ఫైన్ తనాజాతుం ఫీ షైఇన్, ఏ విషయంలోనైనా ఆయన కొంచెం విభేదంగా మాట్లాడుతున్నాడు, ఫరుద్దు ఇలల్లాహి వర్ రసూల్, మీరు అల్లాహ్ మరియు ప్రవక్త వైపు మరలండి. అక్కడ అల్లాహ్ మరియు ప్రవక్త ఏం చెప్తున్నారో చూసుకోండి. ఇన్ కుంతుమ్ తుమినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్, మీకు అల్లాహ్ మరియు అంతిమ దినం పట్ల విశ్వాసం ఉంటే ఇలా చేయండి. జాలిక ఖైరు వ అహ్సను తావీలా, ఇది మీకోసం ఉత్తమమైనది మరియు పర్యావాసనంగా
చాలా మేలైనది. ఈ ఆయత్ కూడా అబ్దుల్లా బిన్ ఉజాఫా అస్సహమి రదియల్లాహు అన్హు వారి గురించి అవతరించింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక 150 మంది సైన్యాన్నిచ్చి ఒకవైపు పంపిస్తారు. ఆయన్ని అమీర్గా చేస్తారు. ఆయన తనతో ఉన్నటువంటి సైన్యం పట్ల కోపంతో అంటాడు, మీరు కర్రలు కూడబెట్టండి. కర్రలు కూడబెడతారు. ఆ కట్టెలు కర్రలు కూడబెట్టిన తర్వాత మంట వేయండి అంటాడు. మంట వేస్తారు. అగ్నిలో దూకండి, ఆ అగ్నిలో మీరు అందరూ దూకేయండి అంటారు. ఇదేంటండి, మీరు చెప్పినవన్నీ చెయ్యాలి, మీరు అమీర్ కాబట్టి కర్రలు కూడబెట్టాం, మంట కూడా వేసాం, బానే ఉంది. ఈ అగ్ని నుండి మేము రక్షణ పొందటానికి కలిమా చదివాం కదా, మరలా ఇందులోనే దూకమంటారండి. సరే, అల్లా ప్రవక్తను అడిగి అప్పుడు మేము దూకేండి అంటే మేము అలాగే చేస్తాం. తర్వాత తిరిగి ప్రయాణం వచ్చిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, లా తాఅతున్ ఫీ మాసియా, మీ యొక్క అమీర్లు ఎవరున్నా, పెద్దలు ఎవరున్నా, మాసియత్ అంటే అవిధేయత మాటలలో వారిని అనుసరించకండి, విధేయతతో కూడినటువంటి మాటలలో అనుసరించండి. ఒకవేళ మీరు అగ్నిలో దూకినట్టయితే ఇంకా శాశ్వతంగా అగ్నిలోనే ఉంటారు. కాబట్టి మీరు విధేయత విషయాల్లోనే వారి మాట వినండి, అవిధేయత విషయాల్లో వారి మాట వినకండి అని అంటారు. ఇదే సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరలా రిపీట్ చేస్తున్నారు, వమన్ యుతిఇల్లాహ వ రసూలహు వాతిఉల్లాహ వ రసూలహు, మీరు అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క విధేయత చూపండి. వమన్ యుతిఇల్లాహ వ రసూలహు ఫౌలాయిక మఅల్లదీన అన్అమల్లాహు అలైహిం మినన్ నబియ్యీన వస్సిద్దీకీన వశ్శుహదాఇ వస్సాలిహీన వహసున ఉలాయిక రఫీకా. ఎవరైతే అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క విధేయత చూపిస్తారో, చూడండి ఇదే సూరాలో అల్లాహ్ ఎన్నిసార్లు ఒకే మాటను రిపీట్ చేస్తున్నారు. ఎవరైతే అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క విధేయత చూపిస్తారో వారు జన్నత్తులో ప్రవక్తలతో ఉంటారు, సిద్దికులతో ఉంటారు, షహీదులతో ఉంటారు, అమరవీరులు షహీదులతో ఉంటారు, మరియు సజ్జనులతో ఉంటారు. అంటే అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క విధేయత చూపేవారు జన్నత్తులో కూడా మంచి స్థాయిలో ఉన్నటువంటి వారితో ఉంటారు. అల్లాహ్ అంటున్నారు ఇక్కడ, వహసున ఉలాయిక రఫీక, ఈ స్నేహము ఎంత మంచి స్నేహము, ప్రవక్తలు, సిద్దీకులు, అమరవీరులు, సజ్జనులు. ఇదే సూరాలో మళ్ళా అంటున్నారు అల్లాహ్, వమన్ యుషాకికిర్ రసూల మిన్ బాది మా తబయ్యన లహుల్ హుదా వయత్తబి గైర సబీలిల్ ముమినీన నువల్లిహి మా తవల్లా వ నుస్లిహి జహన్నం వసాఅత్ మసీరా. ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విరుద్ధంగా వెళ్తారు, వారికి స్పష్టమైపోయింది, ఆస్తి పంపకము చాలా స్పష్టంగా ఉంది. అలాగే అప్పులు తీర్చమని స్పష్టంగా చెప్పడం జరిగింది. చనిపోయిన వ్యక్తులు అప్పులు తీర్చుకోండి, ఇక్కడే ఆస్తి పంపకాలు ఇక్కడే చేసుకోండి, మీరున్నప్పుడు వీల్నామా మీరు రాసింది అది పూర్తి చేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు. దీనికి విరుద్ధంగా ఎవరైతే వెళ్తారు, ఇషాకికిర్ రసూల మిన్ బాది మా తబయ్యన లహుల్ హుదా వయత్తబి గైర సబీలిల్ ముమినీన నువల్లిహి, విశ్వాసుల మార్గం విడిచిపెట్టి వేరే మార్గం ఎవరైతే అనుసరిస్తారో, ఇక్కడ విశ్వాసులు ఎవరు? సహాబా. వారు అదే మార్గంలో నడుచుకున్నారు. ఒక సహాబీ నోమాన్ బిన్ బషీర్ రలియల్లాహు అన్హు యొక్క భార్య అంటుంది, ఏమండి మీకు ఇంకా భార్యలు ఉన్నారు, మరి వారికి కూడా సంతానం ఉన్నారు, కొడుకులు కూతుళ్ళు ఉన్నారు, తర్వాత నాకు పుట్టినటువంటి నా ఈ కుమారుడికి ఆస్తిలో వాటా ఇస్తారో లేదో నమ్మకం ఏముంది, మీరు జీవితంలో ఉన్నప్పుడే ఏదో ఒక వాటా ఈయన పేరు మీద నా పిల్లడి పేరు మీద మీరు ప్రకటించండి అంటే, సరే నేను ఫలానా తోట ఇస్తున్నానులే నీ పిల్లవాడికి అని అంటే, అలా కాదు మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సాక్షిగా పెట్టండి అంటే,
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్తారు ఈ పిల్లల్ని తీసుకొని. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా భార్యల్లో ఫలానా భార్య యొక్క కొడుకు, ఆ కొడుకు పేరు మీద నేను ఫలానా తోట ఇస్తున్నాను, మీరు సాక్ష్యం ఉండండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, నీకు ఎంతమంది సంతానం అంటారు. ఎంతమంది? అందరికీ ఇస్తున్నావా? అందరికీ ఇస్తే నేను సాక్షిగా ఉంటాను, ఒక్కడికే ఇస్తే నేను ఉండను అని అంటారు. అంటే ఇక్కడేంటి? సమమైనటువంటి న్యాయం చేయండి, సహాబా ఎలా నడుచుకున్నారో అలా నడుచుకోండి, అప్పుడే మీకు ప్రయోజనం ఉంటుంది. ఎవరైతే సహాబా పద్ధతికి, సహాబా మార్గానికి విరుద్ధంగా వెళ్తారు, కేవలము నమాజ్ పద్ధతిలోనే మేము ఎక్కువగా కేకలు వేస్తూ ఉంటాము, ప్రవక్త పద్ధతిని అనుసరించాలి, ప్రవక్త పద్ధతిని అనుసరించాలి, కేవలం నమాజే కాదు, ప్రతి విషయాల్లో కూడా, ఆస్తి పంపకంలో, వివాహంలో, తల్లిదండ్రుల విషయంలో, ఇరుగు పొరుగు వారి విషయంలో, బంధువుల విషయంలో, అందరి విషయంలో, అన్ని విషయాల్లో కూడా అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క మార్గం మనకి అవసరం, సహాబా యొక్క మార్గం అవసరం. ఎవరైతే ఆ మార్గాన్ని విడిచిపెట్టి వేరే మార్గం వెళ్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కొరకు ఆ మార్గము సులభతరం చేసేస్తాడు. అపమార్గమే వారికి సులువైపోద్ది. అందులో వెళ్తూ వెళ్తూ చివరికి వారు నరకంలో పడతారు. ఏమంటున్నారు అల్లాహ్? వమన్ యుషాకిర్ రసూల మిన్ బాది మా తబయ్యన లహుల్ హుదా వ యత్తబి గైర సబీలిల్ ముమినీన నువల్లి మా తవల్లా వ నుస్లిహి జహన్నం వసఅత్ మసీరా. వారు చివర్లో జహన్నంలో పడతారు, అది చాలా చెడ్డ నివాసం. అల్లాహ్ అందుకే అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్ వలా తుబ్తిలు అఅమాలకుం. విశ్వసించిన ప్రజలారా, మీరు అల్లాహ్ మరియు ప్రవక్తకు విధేయత చూపండి, అలా కాకుండా మీ కర్మల్ని వ్యర్థం చేసుకోకండి. ఇదే సూరా నిసాలో అల్లాహ్ ఒక చోట అంటున్నారు, మన్ యుతిఇర్ రసూల ఫఖద్ అతా అల్లాహ్. ఎవరైతే ప్రవక్త విధేయత చూపిస్తారో, ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన రీతిలో ఆస్తి పంపకాలు చేస్తారు, అప్పులు తీరుస్తారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాట వింటారు, వారు అల్లాహ్ మాట విన్నట్లు. ప్రవక్త మాట వినేవారు అల్లాహ్ మాట విన్నట్లు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు ఖురాన్ గ్రంథంలో, ఫల్యాజరిల్ లదీన యుఖాలిఫూన అన్ అమ్రి అన్ తుసిబహుం ఫిత్నా ఔ యుసిబహుం అజాబున్ అలీం. భయపడాలి వారికి, వారు భయపడాలి. యుఖాలిఫూన అన్ అమ్రి, అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క ఆజ్ఞకి విరుద్ధంగా వెళ్ళేవారు భయపడాలి. దేంతో భయపడాలి? అన్ తుసిబహుం ఫిత్నా ఔ యుసిబహుం అజాబున్ అలీం. వారు ఎప్పుడైతే అల్లాహ్ చెప్పిన ఈ ఆస్తి పంపకాల విషయంలో, ఇప్పుడు ఇక్కడ అదే జరుగుతుంది కాబట్టి ఆ విషయమే అనుకుందాము, విరుద్ధంగా వెళ్తారు, ఈ ఆజ్ఞకి విరుద్ధంగా వెళ్తారు, వారు తప్పనిసరిగా రెండు ప్రమాదాలకు గురి కావచ్చు, రెండిట్లో ఏదో ప్రమాదంలో గురి అవ్వచ్చు. అంతుసిబహుం ఫిత్నా ఔ యుసిబహుం అజాబున్ అలీం. వారు ఏదైనా పరీక్షకు గురి అవ్వచ్చు, ఫిత్నా ఉపద్రవాలు, పరీక్షకు గురవచ్చు ఒకటి. రెండవది కఠినమైన శిక్ష, జహన్నంలో వెళ్ళొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెచ్చరిస్తున్నారు. కాబట్టి యౌమైజి యవద్దుల్ లదీన కఫరు వాసవు రసూల లౌ తుసవ్వా బిహిముల్ అర్ద్ వలా యక్తుమూనల్లాహ హదీసా. ఇదే సూరాలో, ఇదే సూరా నిసాలో అల్లాహ్ మరొక చోట అంటున్నారు, ఆ రోజు యవద్దుల్ లదీన కఫరు వాసవు రసూల, ఎవరైతే ప్రవక్త మాటకు విరుద్ధంగా వెళ్ళిపోతారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ మాకు ఈ విధంగా మీరు మీ ఆస్తిని పంచండి అని చెప్పిన తర్వాత విరుద్ధంగా ఎవరు వెళ్తారో వారు లౌ తుసవ్వ బిహిముల్ అర్ద్, భూమిలో మేము కలిసిపోయి ఉంటే ఎంత బాగుండు అని వారు అక్కడ బాధపడుతూ మొర్రమని చెప్తూ ఉంటారు. వాసవు రసూల లౌ తుసవ్వ బిహిముల్ అర్ద్ వలా యక్తుమూనల్లాహ హదీసా. ఈ మాటలన్నీ కూడా, మేము చేసినవన్నీ కూడా మాకు బహిర్గతం కాకుండా కప్పబడితే ఎంత బాగున్ను అని ఆందోళనతో అక్కడ ఆందోళనకు వ్యక్తం అవుతారు. ఇవన్నీ విషయాలు ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందుకు చెప్తున్నారంటే, ఇవి అల్లాహ్ యొక్క హద్దులు, ఈ హద్దులను మీరు సక్రమంగా పాటించండి. ఇందులో మరొక అర్థం కూడా ఉంది, కొంతమంది చెప్పారు. చాలా మంది పొలం భూములు ఉంటాయి, ప్లాట్లు ఉంటాయి, వాటి హద్దులు చెరిపివేస్తారు. ఎవరో అన్నదమ్ములు పంచుకోవాలి, చనిపోతారు, ఒకరు ఉంటారు ఒకరు ఉండరు,
ఒకరు ఊర్లో ఉంటారు, బయట ఉంటారు. ఆ హద్దులను చెరిపి కొంచెం కొంచెం హద్దుల్లో తమ హద్దుల్లో తీసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఇక్కడ ఏమన్నారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఎవరైతే పొలాల యొక్క హద్దుల్ని చెరుపుతారో, మార్చుతారో వారు పెద్ద పాపం చేశారు, కబీరా గునా అంటారు. అల్ కబాయిర్లో ఇమామ్ ఇబ్న్ జహబీ రహ్మతుల్లాహి అలైహి ఈ హదీస్ ని తీసుకొచ్చి అంటున్నారు, అంటే మీరు పంచుకున్నటువంటి భూములు, పొలాలు, వాటి యొక్క హద్దులను మార్చటము, చెరపటము ఇది కబీరా గునా, పెద్ద పాపము. అందుకే ఒక జాయింట్ ప్లేస్ కూడా ఎవరైనా ఈ లోకంలో అన్యాయంగా ఒకరిది తీసుకున్నారు, ఒక్క జాయింట్ ప్లేసే 7 భూములు వారి మెడలో ఖయామత్ నాడు వేయటం జరుగుతుంది అన్నారు. ఇక్కడంతా కూడా హెచ్చరికలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను. అల్లాహ్ ఇటువంటి కఠినమైన హెచ్చరికల నుండి మమ్మల్ని రక్షించుగాక. అల్లాహ్ బ్రతికిన నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మా సంతానం మా కళ్ళకు చల్లదనం చేయి, ధనము ఇహ పరలోకాల్లో ఉపయోగపడేదిగా చేయి. పవిత్రమైనటువంటి రంజాన్ నెలలో అనేక మందిని నువ్వు నరక విముక్తిని ప్రసాదిస్తావు. అల్లాహ్ మమ్మల్ని కూడా అందులో చేర్చు. అల్లాహ్ బాబుర్ రయ్యాన్ మాకు ప్రసాదించు. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్ లో వెళ్లే భాగ్యం ప్రసాదించు. మా యొక్క ధర్మసమ్మతమైనటువంటి దువాలను కబూల్ చేయి. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతు వ ఫిల్ ఆఖిరతి హసనతు వ కినా అదాబన్నార్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రహీమ్.